యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. మన శరీరానికి ఏదైనా గాయం అయితే కొన్ని నెలలు, కొన్ని రోజులు లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ గాయం ఉండొచ్చు. కానీ నెమ్మదిగా ఆ గాయాన్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే శరీరం మీద పడిన గాయం ఆ పెయిన్ తగ్గంగానే మన బ్రెయిన్ కూడా దానిలోంచి వెళ్ళిపోద్ది, మనం మర్చిపోతుంటాం అనమాట. అయితే మనసుకు తగిలిన గాయం మనం మర్చిపోం. ఆ మెమొరీస్ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనల్ని అవమానించడము, ఇన్సల్ట్ చేయడము ఇలా చేసినప్పుడు ఎప్పుడు గుర్తొచ్చినా చాలా సఫర్ అవుతుంటాం. మన అన్న వాళ్ళ ఫేస్ కూడా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఈ టైంలో మనం ఏం చేయాలి? మనసుకు తగిలిన గాయాల్ని మెట్లుగా తయారు చేసుకుని పైకెక్కాలి. ఆ గాయాల్ని మర్చిపోవాలి. కానీ దాని మెమొరీస్ ఉంటాయే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్క మెమొరీ ఒక్కొక్క మెట్టుగా మనం వేసుకుని పైకి వెళ్తూ ఉండాలన్నమాట. ఆ తర్వాత జీవితకాలంలో ఆ మనుషులకి అసలు మనం ఏంటి, మన యొక్క శక్తి ఏంటి, మనం ఎంత పోరాటం చేయగలం, మనం ఎన్ని సాధించగలం అని మనల్ని చూడంగానే మనలో వీక్నెస్ వల్నరబిలిటీయో గాయపడిన మనసులో కనిపించకూడదు. వీళ్ళు ఒక అచీవర్, వీళ్ళు చాలా చేశారు. ఆ కసి, ఆ మేధస్సు, ఆ యొక్క తేజస్సు మన ముఖంలో కనిపించాలి. మనసుల్లో ఎటువంటి గాయపడినా, ఎటువంటి గాయాలున్నా అస్సలు అన్ని పక్కకు పడేయండి. పడేసి పోరాటం స్టార్ట్ చేయండి లైఫ్లో. ఎందుకంటే ఇది మన లైఫ్ ఒక్కసారి వచ్చుద్ది. అది కూడా కొన్ని సంవత్సరాలు మనం పోరాటం చేయగలం. ఆ టైంలో మనసులో గాయాలు పెట్టుకుని ఆ బాధని భరిస్తూ రోజు దాన్ని తలుచుకుంటూ ఇలా ఉండకుండా గాయాలు అవుతాయి. మనసులో ఉన్న గాయాలు పోవడం అంత ఈజీ కాదు, అది నాకు తెలుసు. కానీ మనసులో ఉన్న సఫరింగ్ని పెట్టుకుని అంటే విపరీతంగా బాధపడుతూ ఉండకుండా ఆ బాధను పక్కన పెట్టి ఆ మెమొరీస్ మాత్రమే, అంటే మనకి ఇది జరిగింది కాబట్టి మనం ఇంకా టఫ్గా ఉండాలి లైఫ్లో, ఇంకా డిసిప్లిన్గా ఉండాలి, ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలి. ఇలా ఆలోచించండి. ప్రతి వ్యక్తి అంటే భూమి మీద అందరూ ఒకేలా పుట్ల. చాలా మంది చాలా సందర్భాల్లో చాలా మంది చేత అవమానించబడతారనమాట. అలా అవమానించబడినప్పుడు వ్యక్తులపైన పోరాటం పెంచుకోకండి, వ్యక్తులపైన కసి పెంచుకోకండి. మొత్తం ఆ కసి, ఆ పోరాటం అదంతా మనమే చూపించుకోండి. ట్యూన్ అప్ యువర్ సెల్ఫ్, డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు డిసిప్లైన్ చేసుకోండి. ప్రతిరోజు కొత్త ఉదయం రావాలి. ఆ ఉదయంలో మన పోరాటం కనిపించాలన్నమాట. ఎవ్రీడే ప్రతిరోజుని ఒక సింగిల్ యూనిట్లా తీసుకుని ప్రతిరోజు ఒక మనిషి మ్యాక్సిమం ఆ రోజు ఎంత కష్టపడగలడో, ఎంత స్మార్ట్గా వర్క్ చేయగలడో, ఎంత యాక్టివ్గా ఉండగలడో, ఎంత ఫైట్ చేయగలడో అంత చేసి చూపించండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని కాదు, ఈరోజు మన కండిషన్ ఎలా ఉందని కాదు, మనం ఎంత ఫాస్ట్గా ఫైట్ బ్యాక్ చేయగలిగాం, ఎంత ఫాస్ట్గా రిజ్యూనేట్ అవ్వగలిగాం. ఒక బంతి కొట్టినప్పుడు తిరిగి ఎంత ఫాస్ట్గా బయటకు వచ్చింది. అంటే మనసుకి ఎలాంటి గాయమైనా సరే మళ్ళీ ఫాస్ట్గా రికవర్ అయిపోవాలి. చాలా స్పీడ్గా మనం బయటకు వచ్చేయాలి దానిలోంచి. ఎంత ఫాస్ట్గా మనం అగ్రెసివ్గా, యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా ముందుకెళ్ళగలము ఇవన్నీ చూసుకోండి. జీవితం అనేది చాలా చిన్నది కాబట్టి ప్రతి గాయాన్ని జీవితాంతం మోయొద్దు. మనసులో గాయం యొక్క జ్ఞాపకాలు ఉంటాయి, కానీ గాయాన్ని మాత్రం మోయొద్దు. ఆ బాధని మోయొద్దు. ఆ బాధతో జీవితం కంప్లీట్ చేయొద్దు. ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఫైట్ బ్యాక్ చేయండి లైఫ్. అదే నిజమైన జీవితం.